మన బైబిల్ గ్రంథంలో చాలా జ్ఞానవంతుడుగా ఎంచిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒకరు సొలొమోను, ఒకరు దానియేలు. సొలొమోను లోక సంబంధమైన జ్ఞానము సొలొమోనుకి ఎక్కువ, దానియేలుకి పరలోక సంబంధమైన జ్ఞానం ఎక్కువ. అంటే సొలొమోను వచ్చేసి ఫ్రెండ్స్ ఉండడం మంచిది, ఇంటి పక్కలతో మాట్లాడడం మంచిది, భార్యతో పోరు మంచిది కాదు, ఇలాగా ప్రాక్టికల్ లైఫ్ కి సంబంధించిన జ్ఞానం అంతా సొలొమోను మాట్లాడితే, దానియేలు మాత్రం పరలోక రాజ్యం, సింహాసనం, రాజ్యము, రాజులు, యాంటీ క్రైస్ట్, ఇలాగా దైవికమైన జ్ఞానము దానియేలుకి. అయితే మనకి రెండు కూడా ఇంపార్టెంటే. భూమి మీద బ్రతకడం ఇంపార్టెంటే, పరలోక జ్ఞానము కూడా ఇంపార్టెంటే. అయితే భూమి మీద బ్రతకడానికి వి నీడ్ విజ్డమ్, జ్ఞానము కావాలి. దేవుడు కూడా అన్నాడు, జ్ఞానము లేక నా జనులు నశిస్తున్నారు అని దేవుడు కూడా చెప్పాడు. చూడండి, యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత హల్లెలూయా, ఆమేన్, దేవుడికి స్తోత్రం, పశ్చాత్తాపం, వాక్యము, ప్రార్థన, ఉపవాసం, పరలోకం వెళ్ళిపోతాం అన్నట్టుగా జీవితం ఉంటే ఏ టెన్షన్ లేదు, ఏ బాధ లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే హల్లెలూయా, ఆమేన్ అనే దానితో పాటు మనము వేరియస్ సిచ్యువేషన్స్ అనేవి మన జీవితంలో మనం ఫేస్ అవుతా ఉంటాం. చాలా విషయాలు ఫేస్ అవుతుంటాం. అంటే ఫ్రెండ్స్ తో ప్రాబ్లం, ఫ్యామిలీలో ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లం, తర్వాత ఉద్యోగాల ఇష్యూస్, ఇవన్నీ కూడా మన జీవితంలో ఉంటాయి. తర్వాత సెల్ఫ్ ఇన్ఫీరియారిటీ అనే వాటితో కూడా మనం సఫర్ అవుతుంటాం. అంటే దేవుని నమ్ముకోగానే రక్షణ పొంది, బాప్తిజం పొంది, వాక్యం చదివి, ప్రార్థన చేసి పరలోకం వెళ్ళిపోతాం, ఇంకా ఇయే మన జీవితంలో ఉండే విషయాలు, మిగతా ఏవి ఉండవు అనుకుంటే అది వేరే విషయం. కానీ మనం దేవుని నమ్ముకున్న తర్వాత రకరకాల లోక సంబంధమైన విషయాలు అనేవి మన జీవితంలో నుంచి వెళ్ళిపో. పెళ్ళి అనేది ఉంటది, పిల్లలు అనేది ఉంటారు, చదువు ఉంటది, ఉద్యోగం ఉంటది, ఆస్తులు ఉంటాయి, గొడవలు ఉంటాయి, వీటన్నిటిని కూడా సాధించాలి. అట్ ద సేమ్ టైం మన మైండ్ సెట్ కూడా మనల్ని విసిగిస్తా ఉంటది, దాన్ని కూడా జయించాలి. సో దైవికమైన అలవాట్లతో పాటు మనకి చాలా ప్రాక్టికల్ ఇష్యూస్ కూడా మన జీవితంలో మనల్ని ఎదుర్కొంటుంటాయి. కాబట్టి వి విల్ ఫేస్ లాట్ ఆఫ్ ప్రాక్టికల్ ఇష్యూస్ ఇన్ అవర్ లైఫ్. కాబట్టి మనం ప్రాక్టికల్ జ్ఞానము కూడా కలిగి ఉండడం మంచిది. కేవలం దైవిక జ్ఞానముతోనే మొత్తము అయిపోద్దా అని అంటే, మరి సొలొమోనుకి దేవుడు లోక సంబంధమైన జ్ఞానం ఎందుకు ఇచ్చాడు? సొలొమోను ద్వారా స్నేహితులు మంచిది, నువ్వు బుద్ధిగా ఉండు, తల్లిదండ్రుల మాట విను, ఇలాంటి మాటలు ఎందుకు రాయించాడు దేవుడు అంటే, రెండు కూడా ముఖ్యమే. క్రీస్తుని అంగీకరించినప్పటి నుంచి మన దేవుని ముఖాముఖిగా చూసే వరకు మనకు ఒక లైఫ్ స్పాన్ ఉంటుంది. ఆ లైఫ్ స్పాన్ లో మనం భూమి మీద బతకాలి కాబట్టి మనకు జ్ఞానం అవసరం. అందుకే దేవుడు జ్ఞానము నా దగ్గర నుంచి తీసుకోండి అన్నాడు. అయితే ఆ సొలొమోను ఒక మాట రాశాడు, ఏమంటే ప్రావర్బ్స్ 4:25 నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గమును సరళము చేయము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగు. సో సొలొమోన్ ఏం చెప్పాడంటే, దిస్ ఈస్ అ సేయింగ్ ఫర్ సక్సెస్ కి కావాల్సిన ఒక మంచి కొటేషన్ ని సొలొమోన్ ఇచ్చేశాడు. ఈయన ఏమంటున్నాడంటే, నీ కన్నులు అటుగాని ఇటుగాని చూడదు, సూటిగా డైరెక్ట్ గా వెళ్ళిపో, నీ మార్గంలోనికి లేనిపోని డిస్టర్బెన్స్ తెచ్చుకోకు, నీ మార్గం సరళంగా వెళ్ళిపోయి నువ్వు చేరాల్సిన గమ్యానికి చేరుతావు. యు విల్ గో టు యువర్ గోల్, యు విల్ రిసీవ్ యువర్ డెస్టినీ అని సొలొమోన్ చెప్తున్నారు. ఇదే మాట అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:14 కొంచెం డిఫరెంట్ గా చెప్తారు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. పౌలు గారు కూడా ఎగ్జాక్ట్లీ ఇదే మాట, నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను, క్రీస్తు యేసు దగ్గర నాకు ఒక బహుమానం ఉంది, ఆ బహుమానం పొందుకోవాలని నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను, కానీ నేను అటు ఇటు చూడట్లా, అటు ఇటు తొనకట్లా అని పౌలు గారు కూడా చెప్తున్నారు. అంటే సొలొమోనుకి ఒక గురి ఉండింది. సొలొమోను రాజవగానే హీ నోస్ హిస్ పర్పస్. ఏంటి ఆ గురి? ఏంటంటే, నేను ఆలయము కట్టాలా. అందుకే ఆలయం కట్టేంత వరకు సొలొమోను అంత బుద్ధిమంతుడు లేడు. అసలు ఎంత మంచోడో. అసలు ఆలయం ప్రతిష్ఠ చేసేటప్పుడు సొలొమోను ప్రార్థన చేస్తే ఏలియా ప్రార్థన చేసినప్పుడు అగ్ని కురిసి వచ్చినట్టుగా, సొలొమోను ఆలయ ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు దహన బలి అర్పించడానికి ఆయన అగ్గిపుల్ల గీయలా, మంట మండించేలా ఆకాశము నుంచి అగ్ని వచ్చి సొలొమోను యొక్క దహన బలిని అర్పించింది. సొలొమోను ఆలయ ప్రతిష్ఠ మొదటి దినవృత్తాంతములు 7వ అధ్యాయం అనుకుంటే 6-7 చూస్తే మనకు అది కనిపిస్తుంది. అంటే సొలొమన్ వాజ్ అబ్సల్యూట్లీ గుడ్ అండ్ జెంటిల్ అండ్ డిసిప్లిన్. అన్ని విషయాల్లో కూడా చాలా అద్భుతంగా తన జీవితాన్ని గడుపుకున్నాడు. ఆయన ఆలయం కట్టేంత వరకు ఆయన దృష్టి కుడికి గాని ఎడమకి గాని వెళ్ళలేదు. ఆలయం అయిపోయేంత వరకు, ఆలయము తర్వాత ఆయన ఒక ఉద్యానవనాన్ని కట్టుకుంటాడు మంచి దేవదారు వృక్షములతో. ఆ వృక్షములతో ఆలయము కట్టిన తర్వాత, ఆ వృక్షలతో ఆయన ఒక మంచి వనము లాంటి ఇల్లు కట్టుకున్న తర్వాత, ఐగుప్తులో భార్య ఉన్నప్పటికీ అప్పుడు తెచ్చుకుంటాడు ఆమెని. అంటే హీ వాజ్ సో ఫోకస్డ్. ఆ గోల్ ఉన్నప్పుడు ఆయన చాలా ఫోకస్డ్ గా ఆయన పని చేస్తూ వెళ్ళాడు. దేని మీద డిస్ట్రాక్ట్ అవ్వలే, పెళ్లిళ్ళ మీద వాటన్నిటి మీద డిస్ట్రాక్ట్ అవ్వలే. ఆలయం అయిపోయిన తర్వాత ఆయన చెడ్డబుద్ధి అంతా బయటకు వచ్చింది, కానీ ఒక గురి ఉన్నంత వరకు సొలొమోను పడిపోలేదు. అంటే మనిషి ఎప్పుడు పడిపోతాడు అంటే, గురి లేకపోతే మనిషి పడిపోతాడు. ఎందుకు గురి లేకపోతే మనిషి పడిపోతాడు అంటే, గురి లేనప్పుడు వాళ్ళను వీళ్ళను చూస్తూ ఉంటారు. వాళ్ళను వీళ్ళని చూసి నేను అలాగుంటే
ఉంటే బాగుండు, నేను ఎలాగుంటే బాగుండు, నేను ఈ విషయంలో ఇలా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండు అని రకరకాల ఆలోచనలు వస్తాయి. మంచి వాళ్ళని చూసి తప్పలేదు కానీ చెడ్డ వాళ్ళని చూసి చెడ్డని నేర్చేసుకుంటారు. అలాగా మనుషులు పడిపోవడం అనేది జరుగుతుంది. సో కాబట్టి మన జీవితంలో మనం పడిపోకుండా ఉండాలన్నా, మన జీవితంలో ఒక సక్సెస్ మనకు ఉండాలంటే మనకు ఒక గోల్ ఉండాలి, ఒక గమ్యం అనేది మనకు ఉండాలి. సో చదువుకునే పిల్లలకి ఒక గోల్ ఉండాలి. ఈసారి నాకు 80% రావాలి, 90% రావాలి, లేకపోతే A+ రావాలి, A రావాలి అని ఒక గోల్ ఉండాలి. సో ఉద్యోగం చేసే వాళ్ళకి ఈసారి నా ఉద్యోగంలో క్రెడిట్ పెరగాలి, నాకు ప్రమోషన్ రావాలి అని ఒక గోల్ ఉండాలి. బిజినెస్ చేసే వాళ్ళకి నా టర్న్ ఓవర్ పెరగాలి అన్న గోల్ ఉండాలి. హౌస్ వైఫ్స్ లో ఉన్న వాళ్ళకి నా పిల్లల్ని ఈసారి నేను ఇంకా ఈ సంవత్సరం ఇంకా డిసిప్లిన్డ్ గా పెంచాలి, నా భర్త విషయంలో నేను ఇంకా ప్రార్థన చేయాలి, లేకపోతే నా భార్య విషయంలో ఇంకా ప్రార్థన చేయాలని ఒక గోల్ ఉండాలి. సో మినిస్ట్రీ నడిపే వాళ్ళకి ఈ సంవత్సరం అయిపోయే లోపల నేను ఇన్ని బ్రాంచెస్ ఓపెన్ చేయాలి, లేకపోతే ఈ సంవత్సరం అయిపోయే లోపల ఇన్ని ప్రాంతాలకు నేను వెళ్ళాలి, ఈ సంవత్సరం అయిపోయే లోపల ఇంతమందికి నేను సువార్త చెప్పాలి అని. సో సువార్త ప్రకటించే వారికి, మినిస్ట్రీ చేసే వారికి కూడా ఒక గోల్ ఉండాలి. అభిషేకంలో ముందుకెళ్లే వాళ్ళు కూడా ఒక గోల్ ఉండాలి. ఇన్ని రోజులు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగాయి, ఇప్పుడు ఇంకా అధికమైన ఆశ్చర్యకార్యాలు జరగాలని ఒక గోల్ ఉండాలి. అలాగ గోల్ ఉన్నప్పుడు మనం కుడివైపు గాని ఎడమవైపు గాని చూడము గాని we will be focused to do that, we will be focused to achieve that. దాన్ని అచీవ్ చేసినప్పుడు మనము దాన్ని పొందుకున్నప్పుడు ఒక గొప్ప సంతోషం, ఒక గొప్ప ఆనందం, ఒక గొప్ప కాన్ఫిడెన్స్. సో ఈ రోజుల్లో లోకంలో మనుషులు ఎందుకు సఫర్ అవుతున్నారంటే there is no కాన్ఫిడెన్స్ లేదు జనాల లోపల. ఇన్ఫీరియారిటీ, కాన్ఫిడెన్స్ లేదు, గిల్ట్, కండెమ్నేషన్, లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ ఎగ్జైట్మెంట్, దేనికి పనికిరాని గాల్లో తేలడం, ఇలాంటివి. కానీ ఒక బ్యాలెన్స్డ్ గా దేవుని నుంచి ఒక గమ్యాన్ని పొందుకొని, దేవుని స్వరము నుంచి, ఆత్మ స్వరము నుంచి ఒక గమ్యాన్ని పొందుకొని దాని కొరకు మనము పరిగెత్తుతుంటే మన జీవితంలో అన్ని సరళమైపోతాయి. చూడండి ప్రావర్బ్స్, సామెతల గ్రంథము 4:26 చూడండి. నీవు నడుచు మార్గమును సరళము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నువ్వు నడుచు మార్గములను సరళము చేయి అంటే నువ్వు ఏ మార్గాలు అయితే నడుస్తున్నావో దాంట్లో నువ్వు స్ట్రైట్ గా కాన్ఫిడెంట్ గా నడువు, అప్పుడు దేవుడు అన్ని కూడా సమకూరుస్తాడు. నువ్వు ఇటు నడుస్తావు మళ్ళీ అడిపోతావు, మళ్ళీ ఇటు నడుస్తావు మళ్ళీ అడిపోతావు, మళ్ళీ ఇటు అటు ఎటు అటు కాకుండా పోతే దేవుడికి ఏ మార్గం సరళం చేయాలో ఎలాగ తెలుస్తుంది అరిగటి. సో నువ్వు నడిచే మార్గము ఒకటే ఉండాలి. ఎస్, ఐఎమ్ సర్వింగ్ ద లార్డ్, ఐ సర్వ్ ద లార్డ్, అదే నా ప్రయారిటీ. సో ఉద్యోగం కన్నా, పిల్లల కన్నా, ఫ్యామిలీ కన్నా అదే నా ప్రయారిటీ. లేదు నేను ఉద్యోగం చేస్తాను, దేవుడు నన్ను ఇంకా పిలవలా, దేవుడు నన్ను పిలిచినప్పుడు నేను ఫుల్ టైంకి వెళ్ళిపోతాను, ఇంకా నేను ఉద్యోగం చేస్తాను, దెన్ ఫోకస్ ఆన్ దట్. సో లేకపోతే నా పిల్లల్ని చూసుకుంటాను, ఫోకస్ ఆన్ దట్. దేవుడు నన్ను మంచి భార్యగా ఉండమన్నాడు, పిల్లల్ని చూసుకుంటాను, ఫోకస్ ఆన్ దట్. సో దేవుడు నీకు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటను నువ్వు గురిగా పెట్టుకొని దేవుడికి ప్రథమ స్థానం ఇస్తూ ఆ గురి యొద్దకు నువ్వు పరిగెత్తినప్పుడు నీ జీవితంలో సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, నువ్వు చేసే పనులన్నీ కూడా సఫలమవుతాయి. నీ మార్గమును సరళం చేసుకో, దేవుడు అన్నిటినీ స్థిరపరుస్తాడు. కానీ మనము మన మార్గాన్ని సరళం చేసుకో, అడిపోతాం, ఇటు పోతాం, ఇటు చేస్తాం, అటు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, అలాగే చేసేసి మొత్తం గజిబిజి చేసేసుకునేసరికి మనకు ఎటు వెళ్ళాలో అనే విషయం మనకు అర్థం కాక, దేవుడు ఏ మార్గం స్థిరపరచాలో కూడా మనం దేవునికి ఒక ఇండికేషన్ ఇవ్వక జీవితం అంతా కూడా గజిబిజిగా అయిపోయి ఒక డిప్రెషన్ లో, ఒక అప్రెషన్ లో, ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితిలో కూరిపోయే అవకాశం ఉంది. సో కాబట్టి వీ హ్యావ్ టు సెట్ అవర్ గోల్స్. మన గోల్ ని సెట్ చేసుకోవాలి. మీరందరూ కూడా సేవకులా మీ గోల్ సెట్ చేసుకోండి. మీరు చదువుకునే పిల్లలా మీ గోల్ సెట్ చేసుకోండి. ఎంత పర్సెంటేజ్ కావాలా, మీరు ఉద్యోగం కొరకు వెతికే వాళ్ళ ఎలాంటి ఉద్యోగం కావాలా గోల్ సెట్ చేసుకోండి. పెళ్లి కొరకు ఎదురు చూస్తున్నారా, ఎలాంటి భార్య, ఎలాంటి భర్త కావాలా గోల్ సెట్ చేసుకోండి. మీరు దేవుని పిలుపు కొరకు ఎదురు చూస్తున్నారా, ఎన్ని గంటలు ప్రార్థించాలి, ఎంతగా వాక్యాన్ని చదవాలి, దేవుడి కొరకు నేను ఎంత ఎదురు చూడాలని ఒక గోల్ సెట్ చేసుకోండి. మీరు హౌస్ వైఫ్స్ సెట్ ఎ గోల్. అలాగా మీరు గోల్ సెట్ చేసుకున్నప్పుడు మీ మార్గములన్నీ సరళమైపోతాయి. దేవుడు మీ మార్గాలను స్థిరపరుస్తాడు. అప్పుడు నాకు ఆ పని జరగట్లా, ఈ పని జరగట్లా, ఏ పని జరగట్లా అన్న డిప్రెషన్ ఉండదు. కానీ మన మార్గాలన్నీ కూడా స్థిరపరుస్తూ దేవుడు మన పనులను నెరవేరుస్తాడు. ఆమేన్.